హాయ్ గైస్, ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన డబ్బా కాటిల్ అనే సిరీస్ చూడడం జరిగింది. ప్రజెంట్ సీజన్ 1 ఒకటే ఉంది, దాంట్లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సిరీస్ ఎలా ఉందంటే ఆ 7 ఎపిసోడ్స్ నేను ఒక్కసారి బింజ్ వాచ్ చేస్తా, అంత బాగుంది. దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే డేసీ వర్షన్ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా అన్నామంటే సిరీస్ చూస్తే మీకే అర్థమవుద్ది. దాని నుంచి కొంచెం ఇన్స్పిరేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. కమింగ్ టు ద ప్లాట్ పాయింట్, అసలు ప్లాట్ ఏంటంటే మన శాలిని అలియాస్ రాజీ ఎవరైతే ఉన్నారో తినకు ఒక డబ్బా బిజినెస్ ఉంటుంది అన్నమాట. డబ్బా బిజినెస్లో ఏం చేస్తుందంటే తను లంచ్ బాక్సెస్ అండ్ టిఫిన్స్ని డెలివర్ చేస్తుంటుంది. ఆ డబ్బా బిజినెస్ డబ్బా కార్టిల్గా ఎలా మారిందనేది స్టోరీ. ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో కానీ చాలా బాగా రాశారు. రైటింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది అన్నమాట. క్యారెక్టర్స్ ఆర్క్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రోగ్రెసివ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది, ఎక్కడ ఒక వేస్ట్ క్యారెక్టర్ కనిపించదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళకి వివా లైఫ్ అనే ఒక సొసైటీ ఉంటుంది అన్నమాట. ఆ సొసైటీలో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఫుల్గా ఏంటంటే అందరి విషయాల్లో దూరుతూ ఉంటుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. తను చేసే పనులు అండ్ తీసుకునే డెసిషన్ వల్ల మన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీ ఫ్లిప్ అయిపోద్ది మొత్తం. వాళ్ళకన్నీ కనెక్షన్స్ అన్నీ ఈవిడ దగ్గర నుంచి రాసుకున్నారన్నమాట. అంత బాగుంది రైటింగ్ అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవిడ క్యారెక్టరే. నెక్స్ట్ నాకు ఈవిడ కాకుండా కొంచెం బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అత్త క్యారెక్టర్ అనమాట. ఆవిడైతే యాక్ట్ చేశారు, అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది. తను చిన్న సర్టిల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, పెద్దగా మూమెంట్ ఏమి ఉండదు. ఒక డైలాగ్ చెప్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా ఒక డాన్ ఫీల్స్ వస్తాయి అన్నమాట. ఆవిడ క్యారెక్టర్లో ఇంకొకటి ఏంటంటే ఆవిడ క్యారెక్టర్కి ఒక స్వాగ్ అనేది రాసుకున్నారు. అది అలాగా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అది అలాగా వెళ్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, FDSO అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని నుంచి ఒక ఆఫీసర్ వస్తారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఆయన ఏంటంటే చాలా స్లోగా మాట్లాడతారు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఆయన పాయింట్స్ కానీ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ బాగానే చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఈ రెండు బాగా నచ్చాయి. మిగతా వాళ్ళకి కూడా ఒక చిన్న వాళ్ళకి వాళ్ళ సపరేట్గా వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉంటే, వాళ్ళ స్టోరీస్ ఉంటే, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటే అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ప్రతి క్యారెక్టర్ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు. అది నెక్స్ట్ సీజన్ కూడా లింక్ చేసే విధానం కూడా చాలా బాగుంది. ఒక క్వశ్చన్ మార్క్ కింద చిన్న క్లిఫ్ హ్యాంగర్ పెట్టి చాలా బాగా పెట్టారు. సీజన్ 2 చూడడానికి కూడా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇదండి గైస్ రివ్యూ. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే దీంట్లో కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అది తప్ప మిగతా సిరీస్ అంతా బాగానే ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.